అయ్యా, ఆటో డ్రైవర్ల సేవలో తరించింది కానీ కూటమి ప్రభుత్వం ప్రతిదానికి గత ప్రభుత్వం మీద పడి ఆడవటం కాదు, కానీ ఒక రియల్ ఇష్యూని నిన్నట సాయంత్రం నుంచి బ్రేక్ అయింది. అది గిరిజన పాఠశాలల దుస్థితి. కురుపాంలో, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 28 మందికి పరిస్థితి విషమంగా ఉంది. 80 మంది దాకా ఈ పచ్చకామెరలతో బాధపడుతున్నారు. పచ్చకామెరలతో అంటే జాండీస్ అన్నమాట. ఇది ఎలా వస్తుంది? ఒకటి కలుషిత ఆహారం, లేదంటే కలుషిత మంచినీరు. ఇది కలుషిత మంచినీరుతోనే వచ్చింది అని చెప్పేసి రిపోర్టులు తెలియజేస్తున్నాయి. ఎలా ఇంకా నిన్నటికి నిన్న కవర్ చేద్దామని చెప్పేసి ఏం చేశారంటే, ఒకళ్ళు ఒక న్యూస్ మీకు కావాలంటే కింద లింక్ పెడతా. వీళ్ళు పాఠశాలకి దసరా సెలవులకి వచ్చి వెళ్ళిన తర్వాత వీళ్ళని గుర్తించాము ఇట్లా అంటున్నారు. అంటే ఏంటి? ఈ నెపాన్ని వీళ్ళు ఇళ్ళకి వెళ్తారు కదా, ఆ ఇంటి దగ్గర పరిస్థితుల మీద నెపం నెట్టేద్దామని చూశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరీక్ష చేసిన తర్వాత వాళ్ళకి జాండీస్ లేదని తెలిసింది. వాళ్ళకి పచ్చకామెల జబ్బు లేదని, ఈ పిల్లలకే ఉన్నది. సో దీంతో ఏంటి, కురుపాం ఈ గిరిజన పాఠశాలలో, ఆశ్రమ పాఠశాలలో 694 దాకా, లేదంటే 611 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళల్లో 100కు పైగా ఈ పచ్చకామెరలు. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, 2 బాలికలు చనిపోయారు. 2 బాలికలు చనిపోయారు కేవలం మంచినీళ్ళు లేక. మన జేజీఎం, మన డిప్యూటీ సీఎం మాట్లాడుతుంటాడు కదా, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, మేము సర్లక్ష్యం చేస్తున్నాం, దాన్ని సరి చేస్తున్నాము, జల్ జీవన్ మిషన్ అంటూ. మరి ఏమైంది? 15 నెలలు అవుతుంది. వీటి మీద దృష్టి పెట్టడం మానేసి ప్రతిరోజు ప్రతి చోట ఒక ఈవెంట్ లాగా పెట్టేసుకుంటూ ఈ ప్రభుత్వం ఎవరిని నిర్లక్ష్యం చేయదు అనుకుంటూ డ్రైవర్ రాముడు ఈ కబుర్లు బాగానే చెప్తున్నారు. మరి వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు అంటే, మన మీద ఎన్నో ఆశలు అంచనాలు ఉన్నప్పుడు వాటి మీద పని పెట్టకుండా, దృష్టి పెట్టకుండా ఇలా వదిలేసేసి ఫలితాలను మాత్రం గత ప్రభుత్వానికి అంటగడుతున్నారన్నమాట. ఇప్పుడు మొదలు పెడతారా లేదా చూడండి. సబ్ కలెక్టరు, జిల్లా కలెక్టరు అందరూ వెళ్ళి అక్కడ చెక్ చేసి వచ్చారు. చెక్ చేసి ఏం తేల్చారు? ఇక్కడ మంచినీటి వ్యవస్థ అంటే ఆ హాస్టల్లో మంచినీళ్ళు వీళ్ళకి ఏదైతే సరఫరా చేస్తున్నారో వాటిలో కలుషితం అయినాయి అని తెలుసు. 16 నెలల నుంచి జరుగుతుందా ఇది? అంతకుముందు నుంచి జరుగుతుందా? జరుగుతూనే ఉండవచ్చు. అంత మాత్రం చేత ఇది మాకు సంబంధం లేదు అని చేతులు దులుపుకుంటారా? మానండి. ఏమంటారు? ఎనఫ్ ఈజ్ ఎనఫ్, చాలు, ఇక చాలు. 16 నెలలు చూశాం. మీరు మాట్లాడితే మళ్ళీ ఆపాలని రావాలని వేదిక ఏదైనా సరే హోరెత్తిస్తూ ఉంటారు. గత ప్రభుత్వం ఇప్పుడు ఉంది. 16వ నెలలోకి ప్రవేశించినట్టున్నారు మీ ప్రభుత్వం. ఈ మరణాలకు బాధ్యత తీసుకోరు. ఎందుకంటే మాకు సంబంధం లేదు కదా. డోల్లీ మూతలు ఆపేందుకు మేము రోడ్లు వేశారు. మరి వీటికి జరిగిన దానికి క్రెడిట్ తీసుకుంటే మరి ఈ ఫలితాలకి వీటి క్రెడిట్ తీసుకోరా? మరి ఇది మీ ఖాతాలో కాదా? ఇంకా నేను ఒకటే చెప్తున్నాను, గత ప్రభుత్వం హయాంలో కూడా ఈ పాఠశాలలోనే వివిధ అనారోగ్య కారణాలతో 40 మంది చనిపోయారు పిల్లలు. వాళ్ళతో పోటీ పడుతుందా కూటమి ప్రభుత్వం కూడా? 28 మంది పరిస్థితి విషమంగా ఉన్నారు. కేజీహెచ్లో, విశాఖపట్నం కేజీహెచ్లో ఉన్నారు. దీని గ్రౌండ్ రిపోర్ట్ ఎవరు ఇస్తారు? ఆ ఛానళ్ళు ఇస్తాయా? చేతైతే వెళ్ళమనండి. ఈ మూర్తిగాడిని వెళ్ళమనండి, శ్రీ జనోద్ధరణ మూర్తిగాడిని వెళ్ళమనండి, చూద్దాం. వీళ్ళు ఈ సమస్యలు కాదు, ఇవి ప్రాణాలు కాదు. ఎవరన్నా ఒక పేపర్ రాస్తే అప్పుడు దిక్కులేని పరిస్థితుల్లో వాటి గురించి ప్రస్తావించడం. ఇది మెయిన్ బ్యానర్లో పెట్టాల్సిన ఐటము. ఆ పేపర్లు పెట్టేయలేదు, నేను ఇంకా చూడలేదు. 28 మంది పరిస్థితి విషమం గిరిజన ఆశ్రమ పాఠశాలలో కురుపాంలో. ఎవరు బాధ్యత తీసుకుంటారు? అవి వదిలేసేసి ఎక్కడికక్కడ గత ప్రభుత్వంలాగా మేము చేయం, ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ సరే తీసుకురావద్దు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మీదే కదా, మీరేం చేస్తున్నారు? ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే రోషం, ఉక్రోషం, అదే కదా జరుగుతుంది. చూడండి.